గత సంవత్సరం ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేశామని అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో పోలీసు యంత్రాంగం విజయవంతమైందని జిల్లాలో యూఐ కేసులు, రోడ్ యాక్సిడెంట్ కేసులు తగ్గింపు, ఆత్మహత్యల కేసులు తగ్గింపు, సీసీటీవీ ఏర్పాటు లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రగతిని సాధించామని అసెంబ్లీ ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా 4,35,01,959 విలువైన నగదు, 61,22,073 విలువైన లిక్కర్, గంజాయి మొదలగు వాటిని సీజ్ ముఖ్యంగా రైతులను పట్టి పీడిస్తున్న నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం క్రైమ్ రేటు తగ్గిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి. వివిధ కౌన్సిలింగ్లు కావచ్చు, వివిధ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వివిధ కమ్యూనిటీ పోలీసింగ్లు కావచ్చు, వీటన్నిటి యొక్క ఫలితమే ఎలక్షన్స్ ఒక సింగిల్ ఇన్సిడెంట్ లేకుండా ప్రశాంతంగా జరిగిందని చెప్పడానికి కారణం. అదేవిధంగా ఇన్స్పెక్షన్స్ కూడా ఎవ్రీ మంత్లీ, క్వార్టర్లీ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాపర్గా చేయడం జరుగుతుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఎప్పటికప్పుడు మనకి ఇంపార్టెంట్ కేసులు అయినప్పుడు మీకు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా మనకి ఫంక్షనల్ వర్టికల్స్ ఉంటాయి. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మినిమం ఒక 12 నుంచి 15 ఫంక్షనల్ వర్టికల్స్ ఉంటాయి. వాళ్ళకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు డీజీపీ గారి నుంచి వచ్చే ఆదేశాలని ఇక్కడ జిల్లా లెవెల్లో, మన సబ్ డివిజన్ లెవెల్లో, పోలీస్ స్టేషన్ లెవెల్లో మీటింగ్స్ ద్వారా కూడా వాటిని ఎప్పటికప్పుడు మనం చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్స్లో కూడా మనకి లాస్ట్ అక్టోబర్, నవంబర్ 2 months మనకి ఎలక్షన్ షెడ్యూల్ ఉండే. అందులో భాగంగా కూడా మనం క్యాష్ సీజర్స్ ఈ సంవత్సరం మనకి 4,35,00,000 సీజ్ చేయడం జరిగింది క్యాష్. అదేవిధంగా లిక్కర్ కూడా దాదాపు 267 కేసులు చేసినాం. మనకి గోల్డ్ ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది 45 తులాలు. అదేవిధంగా గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా కొన్ని సెల్ ఫోన్స్, టీ కప్స్, థర్మాస్ ఫ్లాస్కులు ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది. పెర్ఫ్యూమ్ బాటిల్స్ కూడా. అదేవిధంగా గాంజా ఎలక్షన్ టైంలో 24 kgs చేయడం జరిగింది. అంటే మనం 2018 ఎలక్షన్తో కంపేర్ చేసేటప్పుడు ఈ ఫిగర్స్ అన్నీ కూడా పెరిగినాయి. గత ఎలక్షన్తో కంపేర్ చేసినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ మనం ఈ సంవత్సరం ఎక్కువ చేయగలిగినాం. సుమారుగా 4,96,00,000 వర్త్ మనం సీజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా మనకి కలెక్టర్ గారి నుంచి కూడా జిల్లాలో మంచి సహకారం అనేది మాకు ప్రతి దగ్గర కూడా, అదేవిధంగా మీకు మీడియా నుంచి కూడా ప్రతి సందర్భంలో కూడా మాకు ఎలాంటి ఏదైనా మా నుంచి పొరపాటు ఉంటే కూడా మీరు ఎప్పటికప్పుడు మా నోటీస్ తీసుకురావడం, వాటి వల్ల కూడా మీరు రెక్టిఫై చేసుకోవడం, అదేవిధంగా ప్రజాప్రతినిధుల నుంచి కూడా పోయిన గవర్నమెంట్లో కానీ మాకు అంత సహాయ సహకారాలు లభించినాయి. ఈ సంవత్సరం కూడా అంటే రాబోయే సంవత్సరం కూడా మీ అందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 31st కూడా మేము దాదాపు డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి 19 టీమ్స్ ఫామ్ చేస్తున్నాం. అదేవిధంగా దాదాపు ఒక 25 ప్లేసెస్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. అన్ని ఈవెంట్స్ సంబంధించి కూడా ఎక్కడెక్కడ మన చుట్టూ రిసార్ట్స్, ఫామ్ హౌసెస్ ఉన్నాయో అందరికి కూడా నోటీసులు ఇవ్వడం, వాళ్ళకి పిలిచి వార్నింగ్ ఇవ్వడం, ఎలాంటి పర్మిషన్ లేకుండా చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఈ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఏదైతే కోఆపరేషన్ అందించారో వచ్చే సంవత్సరంలో కూడా అదే కోఆపరేషన్ అందించాలని మా అధికారులు కూడా ఈ ఫిగర్స్ని కంపేర్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ టార్గెట్స్ పెట్టుకొని ఆ టార్గెట్స్ అచీవ్ అయ్యే విధంగా మేము ముందుకు పోతామని తెలియజేస్తూ మీ పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి వికారాబాద్ జిల్లా పోలీస్ తరఫున అభినందన తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా 1 by 1 అడగండి. ఇంకేమన్నా కూడా క్లారిఫై చేస్తాం. థ్యాంక్ యూ. డెకాటీలు కాలేదు, రాబరీలు అప్పుడు ఇప్పుడు సేమ్ ఉన్నాయి. డే హెచ్పీలు తగ్గినాయి, నైట్ హెచ్పీ తగ్గింది, ఆర్డర్ థెఫ్ట్ తగ్గినాయి, మర్డర్స్ తగ్గినాయి, కల్పబుల్ హోమ్సైడ్ తగ్గింది, రైటింగ్ తగ్గింది, కిడ్నాపింగ్, అబ్డక్షన్ కొంచెం పెరిగింది. కిడ్నాపింగ్ అంటే ఇది జనరల్గా మన మైనర్ గర్లు ఎలోప్మెంట్ అంటాం మన పోలీసు పరిభాషలో. అంటే వేరే వాళ్ళతో ఏదైనా ఇష్టపడి ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయేటప్పుడు మనం మైనర్ గర్లు అయితే దాని కిడ్నాప్ కింద కేసు కడతాం. అట్లా మనకి ఇట్లాంటి కేసులు పెరిగినాయి. రేప్ కేసులు తగ్గినాయి, గ్రీవియస్ హర్ట్ తగ్గింది, సింపుల్ హర్ట్ తగ్గింది, చీటింగ్స్ పెరిగినాయి. చీటింగ్స్ అంటే మనము ఇప్పుడు నార్మల్ కేసెస్ కూడా ల్యాండ్ రిలేటెడే కాకుండా వేరే అదర్ కేసెస్లో కూడా మనం చీటింగ్ కేసులు కడుతుంటాం వైట్ కాలర్ అఫెన్స్లో. ఇట్లా మనం చూసుకుంటూ పోతే ఓవరాల్గా
లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ బాగా తగ్గినాయి. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ తీసుకున్నప్పుడు అందులో కూడా తగ్గింది. బాడీ అఫెన్స్ కూడా తగ్గినాయి. ప్రాపర్టీ అఫెన్సెస్ కేసెస్ తగ్గినాయి. లాస్ట్ ఇయర్ 249 అయితే ఈ ఇయర్ 182 అయినాయి. కాబట్టి ఇందులో డిటెక్షన్ రేట్ తగ్గింది. జరిగినటువంటి దొంగతనాలలో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్లో కొంత మనం దొంగలు పట్టుకోవడంలో లాస్ట్ ఇయర్ మనకి 249 గాను 135 కేసులు డిటెక్ట్ చేసినాం. 54.65% ఉంది డిటెక్షన్. ఇయర్ 182 అయితే మనం 75 మాత్రమే డిటెక్ట్ చేసినాం. 41% ఉంది. దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో రికవరీ మాత్రం పెరిగింది. అంటే పోయినటువంటి ప్రాపర్టీని రికవర్ చేయడంలో మనం కొంత ముందున్నాం, కానీ జరిగినటువంటి దొంగతనాల్ని డిటెక్ట్ చేయడంలో కొంచెం వెనకబడి ఉన్నాం. అదే ఎస్సీ ఎస్టీ కేసెస్ కూడా మనకి తగ్గుతూ వస్తుంది. 54-21లో ఉంటే 40, ఇయర్లో 26. మిస్సింగ్ కేసెస్ కూడా యాక్చువల్గా మనకి 22లో ఎక్కువ నమోదైనాయి. 23కి వచ్చేసరికి దీన్ని కూడా మనం తగ్గినాయి. తర్వాత ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అని ఎవ్రీ ఇయర్ 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. జనవరిలో ఒకటి, జూలైలో ఒకటి. దీన్ని కూడా మనం స్టేట్లో నిన్న కూడా మా అడిషనల్ గారు వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ కావడం జరిగింది. స్టేట్ నుంచి కూడా మన జిల్లాని అప్రిషియేట్ చేయడం జరిగింది. మన హైదరాబాద్, సైబరాబాద్ తర్వాత మనమే ఎక్కువ దీనిలో అంటే బాల కార్మికుల్ని, బాల నేరస్తుల్ని వాళ్ళని ఐడెంటిఫై చేయడం కానీ, వాళ్ళని రీహాబిలిటేషన్ పంపడం కానీ ఈ చేయడంలో మనం ముందే ఉన్నాం.